హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ముందు వీడియోలో మనం చూసినట్లుగా చిన్నీకి యాక్సిడెంట్ అవుతుంది. రాజా అంబులెన్స్ కి కాల్ చేస్తారు. అంబులెన్స్ లో చిన్నీని ఎక్కిస్తారు. సీత, గీత కూడా అంబులెన్స్ లో కూర్చుంటారు. జున్ను కూడా వస్తానని గొడవ చేస్తూ ఉంటాడు. ఇలా జున్ను కూడా అంబులెన్స్ లో కూర్చుంటాడు. ఇంతలో అటువైపు నుంచి మున్ని చిన్నీతో ఆడుకోవడం కోసం వస్తూ ఉంటుంది. ఇక్కడ చిన్ని వాళ్ళ ఇంటి ముందు అంబులెన్స్ ఆగి ఉండడం మున్ని చూస్తుంది. ఇదేంటి, చిన్ని వాళ్ళ ఇంటి ముందు అంబులెన్స్ ఆగింది? ఏమైంది? త్వరగా వెళ్ళి ఎవరినైనా అడగాలి. ఇంతలో అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ ని స్టార్ట్ చేయడానికి వస్తూ ఉంటాడు. మున్ని అతన్ని చూస్తుంది. అంకుల్ అంకుల్, ఏమైంది? ఇక్కడ అంబులెన్స్ ఎందుకు వచ్చింది? అది ఎవరు? చిన్ని అనే పాపకి యాక్సిడెంట్ అయ్యింది. కాళ్ళ నుండి బాగా రక్తం కారుతుంది. ఆ పాపని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తున్నాం. వాళ్ళందరూ అంబులెన్స్ లో ఉన్నారు. ఏంటి, చిన్నికి యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ ఎక్కడ? నేను వస్తాను. అంతలో అక్కడికి రాజా వస్తాడు. మున్నిని చూస్తాడు. రాజా అంకుల్, నేను కూడా అంబులెన్స్ లో వస్తాను. చిన్ని నా బెస్ట్ ఫ్రెండ్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. సరే మున్ని, పద, నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ లో కూర్చో. డ్రైవర్, నేను వెనక బైక్ మీద వస్తాను. మీరు అంబులెన్స్ ని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. త్వరగా పదండి, త్వరగా. సరే సార్, అంబులెన్స్ లో ఖాళీ లేదు కదా. మీరు మా వెనక బైక్ మీద రండి. నేను ఇంకా బండి స్టార్ట్ చేస్తాను. త్వరగా రండి మీరు కూడా. ఇలా డ్రైవర్ అంబులెన్స్ ని స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ రాజా కూడా వెనకే బైక్ స్టార్ట్ చేస్తాడు. అంబులెన్స్ వెనకే వెళ్తూ ఉంటాడు. మమ్మీ, చాలా నొప్పిగా ఉంది. నన్ను త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి. అయ్యో చిన్ని, నువ్వు కొంచెం ఓపిక పట్టు తల్లి. మనం త్వరగానే హాస్పిటల్కి వెళ్ళిపోదాం. డ్రైవర్ గారు, కొంచెం త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. మా చిన్ని నొప్పి భరించలేకపోతుంది. ఓకే మేడం, నేను 15 నిమిషాల్లో మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తాను. అరే, చిన్న పిల్ల కదా, అందుకే నొప్పిది తట్టుకోలేక బాగా ఏడుస్తుంది. చిన్ని, నీకేం కాదు, నేనున్నాను. నేను నీ పక్కనే కూర్చుంటాను. నువ్వు భయపడకు చిన్ని. థ్యాంక్ యూ మున్ని. నువ్వు ఏడవకు. నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మున్ని. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. అయ్యో పాపం, చిన్ని ఎంత బాధపడుతుందో. భగవంతుడా, మా చిన్నికి ఏమీ కాకూడదు, ఎలాగైనా కాపాడు. అలా అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది. రాజా కూడా బైక్ మీద అంబులెన్స్ వెనకే నిదానంగా వెళ్తూ ఉంటాడు. మమ్మీ, ఇంకా ఎంతసేపు? బాగా నొప్పిగా ఉంది మమ్మీ. వెళ్ళేలోపు నా కాళ్ళు 2 కట్ చేసేస్తారేమో. నా కాళ్ళు పోతాయేమో. నేను నడవలేనా మమ్మీ? అమ్మా చిన్ని, అలా అనకు తల్లి. నీకేం కాదు. అక్కడ డాక్టర్స్ నీకు మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు. నీకేం కాదు, నువ్వు అలా భయపడకు. డ్రైవర్ అంకుల్, త్వరగా తీసుకువెళ్ళండి. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఓకే వెళ్తున్నాం తల్లి, వెళ్తున్నాం. మనం హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. భయపడకు, వచ్చేసాం. ఇదిగో. అలా డ్రైవర్ ఇంకొంచెం ఫాస్ట్ గా అంబులెన్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అంతలో సిగ్నల్ పడుతుంది. అంబులెన్స్ ఆగుతుంది. రాజా అంబులెన్స్ పక్కకే వస్తాడు. జున్ను విండో పక్కన కూర్చుంటాడు. రాజాని చూస్తాడు. డాడీ, నేను వస్తా. ప్లీజ్ డాడీ, ప్లీజ్. అలా జున్ను విండోలో నుంచి తల బయటకు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. జున్ను, జాగ్రత్త. వద్దు, పడిపోతావు జున్ను, రాకు. గీత, నువ్వు ముందు జున్నుని నీ దగ్గర కూర్చోబెట్టుకో. ఎటువైపు చూస్తున్నావు గీత? అయ్యో గీత ఆంటీ, జున్నుని చూడండి ఎలా చేస్తున్నాడో.
అయ్యో రాజా, నేను జున్నుని చూసుకోలేదు. గీత చూడు, జున్నుని తీసుకో. అయ్యో, నేనేదో ఆలోచిస్తున్నాను, నన్ను క్షమించండి. నేను జున్నుని చూడనే లేదు. జున్ను, అలా అల్లరి చేయకూడదు, కూర్చో నువ్వు. సారీ మమ్మీ, సారీ. కూర్చుంటా. జున్ను, సైలెంట్ గా కూర్చో. అలా అల్లరి చేస్తే డ్రైవర్ నిన్ను అంబులెన్స్ లో నుంచి కిందికి దింపేస్తారు. ఇలా జున్ను సైలెంట్ గా కూర్చుంటాడు. చిన్నీని చూస్తూ ఉంటాడు. చిన్ని బాధపడుతూ ఉంటుంది. చిన్ని, ఏడవకు. చిన్ని, ఏమీ కాదు, ఏడవకు. మమ్మీ, నొప్పి. కానీ మమ్మీ, హాస్పిటల్లో ఇంజెక్షన్ చేస్తారా? టాబ్లెట్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్. అమ్మో, వద్దు, నాకొద్దు మమ్మీ. ఇంజెక్షన్ అంటే నాకు చాలా భయం. చిన్ని, డాక్టర్స్ ఇంజెక్షన్ చేసేది నీకు దెబ్బ తగ్గటానికి. టాబ్లెట్స్ వేసుకుంటే నొప్పి లేకుండా ఉంటుంది. నువ్వు భయపడకు చిన్ని, నీకేం కాదు. ఇక అలా ఆ డ్రైవర్ ఫాస్ట్ గా అంబులెన్స్ ని తీసుకువెళ్తూ ఉంటాడు. సడన్ గా అంబులెన్స్ ఆగుతుంది. వెనక నుంచి రాజా కూడా అంబులెన్స్ వెనుక వస్తూ ఉంటాడు. సడన్ గా రాజా కూడా బ్రేక్ వేస్తాడు. డ్రైవర్ కి ఏం జరిగిందో తెలియడం లేదు. అయ్యో డ్రైవర్ గారు, ఎందుకు బండిని ఆపారు? అసలే చాలా ఆలస్యం అయిపోతుంది. ఇంతకీ ఏమైంది? అంబులెన్స్ ఎందుకు ఆపారు? ఓ మేడం, నాకు కూడా తెలీదు. నేను అంబులెన్స్ దిగి చూస్తాను, 2 నిమిషాలు ఉండండి. అలా డ్రైవర్ అంబులెన్స్ దిగి చూస్తాడు. అక్కడ ఒక పెద్ద రాయి అడ్డుగా ఉంటుంది. ఓ, ఈ రోడ్డు మీదకి రాయి ఎలా వచ్చింది? చాలా పెద్దగా ఉంది. ఎలాగైనా దీన్ని పక్కకు జరపాలి, త్వరగా జరపాలి. అలా డ్రైవర్ రాయిని పక్కకు జరుపుతూ ఉంటాడు. ఇంతలో రాజా కూడా బైక్ దిగి అక్కడికి వస్తాడు. ఓ అయ్యో, ఎందుకు మీరు అంబులెన్స్ ఆపారు? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? ఇదేంటి, ఇంత పెద్ద రాయి ఇలా రోడ్డు మధ్యలో ఎలా వచ్చింది? అరే, ఎవరు పెట్టారు ఏంటో. ఇప్పుడు దీన్ని ఎలాగైనా పక్కకు తీయాలి, అప్పుడే అంబులెన్స్ కదులుతుంది. అక్కడ డ్రైవర్ ఆ రాయిని ఎంత జరిపినా అది పక్కకు జరగదు. ఓ సార్, మీరు కూడా కాస్తారండి. మరిద్దరం కలిసి ఈ రాయిని జరుపుదాం. ఇది చాలా బరువుగా ఉంది, నా వల్ల కావడం లేదు. ఇప్పుడే వస్తాను. ఇలా రాజా, వార్డ్ బాయ్ ఇద్దరు కలిసి ఆ రాయిని పక్కకు జరుపుతారు. ఇక మీరు త్వరగా హాస్పిటల్ కి పదండి. అలాగే సార్, తప్పకుండా. చిటికలో హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతాను. ఇలా డ్రైవర్ మళ్ళీ అంబులెన్స్ ని స్టార్ట్ చేస్తాడు. త్వరగానే హాస్పిటల్ కి చేరుకుంటుంది అంబులెన్స్. ఇక్కడ డ్రైవర్ కిందికి దిగుతాడు. ఓ డాక్టర్, త్వరగా రండి, చాలా ఎమర్జెన్సీ, త్వరగా రండి. చిన్న పాప, త్వరగా చూడండి. చిన్నీని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు. ఇక్కడ డాక్టర్ చిన్నికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. డాక్టర్ గారు, మా చిన్నికి ఏం కాలేదు కదా? ప్రమాదం ఏమైనా ఉందా? త్వరగా చెప్పండి. మీరంత కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. చిన్నికి ప్రమాదం ఏమీ లేదు. 2 కాళ్లకు దెబ్బ తగలడం వల్ల రక్తం పోయింది. నేను గాయాలకి ట్రీట్మెంట్ చేసి మందులు ఇస్తాను, ఏం పర్వాలేదు. 1 రోజు ఉంచి మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అమ్మయ్యా, భగవంతుడా. ఇలా చిన్నికి ప్రమాదం లేదు అని తెలియగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.